నమస్తే అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. మనం అయితే ఈ రోజు గణేష్ సింగ్ కళాకారు వారి వర్క్ షాప్ లో వచ్చేసాము. లోపలైతే మనకైతే చాలా పెయింటింగ్ వర్క్ ఉన్నది. సో ఈ రోజు అయితే మనం కవర్ చేసుకున్నాం ఈ రోజు అయితే. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎవరైతే స్కిప్ చేయొద్దు. సో మనకి స్ట్రేట్ లా కనబడుతున్నాడు భారీ వినాయకుడు. సో మనకి హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 18 ఫీట్స్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ తో అయితే మనకు 20 ఫీట్స్ వెళ్ళిపోతుంది. సో వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో మనకైతే దర్శనం ఇస్తున్నారు విత్ 4 hands. సో పక్కన అయితే ముంబై స్టైల్ మనకి వినాయకుడు ఉన్నారు, చూసుకోవచ్చు. సో బేస్ వచ్చేసి మనకైతే 3.5 feet ఉంటుంది. హైట్ వచ్చేసి మనకైతే 8 feet వస్తుంది. సో కుందని చూసుకోండి. సో పక్కన కూడా మనకైతే ముంబై స్టైల్లో ధోతి పంచ వేసేసారు. సో షాల్ అనేది పెండింగ్, గోల్డెన్ కలర్ కూడా మనకు పెండింగ్ అనమాట. ఈ విగ్రహానికి మనకైతే హైట్ వచ్చేసి అయితే మనకైతే 8 to 9 feet వస్తుంది. సో బేస్ వచ్చేసి అయితే 4 to 5 feet వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అయితే నేను చూపిస్తాను ఈ విగ్రహానికి అయితే. సో ఇది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్. సో ఇది వచ్చేసి మనకైతే వెనకాలైతే శేషనాగ్ ఇస్తారు. సో పక్క వెనకాలైతే ఇంకో విగ్రహం ఉంది ముంబై స్టైల్లో. సో క్రితం వీడియోలో మనం అయితే చూసుకున్నాము ఫినిషింగ్ వర్క్ తో ఉండే. సో ఇక్కడ ఈ రోజు అయితే మనం అయితే చూసుకోవచ్చు కలర్ అనేది అయ్యింది. సో షేడింగ్ వర్క్ కూడా అయ్యింది. సో కండ్ల వర్క్ గోల్డెన్ కలర్ వేస్తే మనకైతే సెట్ అవుతుంది వినాయకుడు అయితే. సో పక్కన ఇంకో విగ్రహం ఉంది. సో ఎంత భారీగా ఉన్నారో చూసుకోవచ్చు. ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళ కలర్ చూసుకోవచ్చు ఎంత చమకాస్తుందో. సో మనకైతే విగ్రహం వచ్చేసి బేస్ వచ్చేసి అయితే మనకైతే 6 to 7 feet వస్తుంది. హైట్ వచ్చేసి అయితే మనకైతే 14 to 15 ఉంటుంది. సో పర్వతాల మీద మనకైతే టైగర్ మీద అయితే మనకైతే వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నారు విత్ 4 hands. ఒకసారి టైగర్ కి చూసుకోండి. సో అన్న వాళ్ళ పెయింటింగ్ అయితే చాలా నచ్చింది నాకైతే. సో మీకు కూడా నచ్చితే కమెంట్ చేయండి. సో ఇక్కడ కూడా బేస్ వచ్చేసి మనకైతే 6 to 7 feet వస్తుంది. హైట్ వచ్చేసి అయితే మనకైతే దాదాపు 14 to 15 వస్తుంది. సో పక్కన కూడా మనకైతే ఎలిఫెంట్ ఫేసెస్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఫైబర్ తో ఇస్తారు అన్న వాళ్ళు, చూసుకోవచ్చు. సో పక్కన ఇంకో విగ్రహం ఉంది, సిట్టింగ్ పొజిషన్ లో మనకైతే దర్శనం ఇస్తున్నారు స్వామివారు. హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 13 to 14 ఉంటుంది. బేస్ అయితే మనకైతే దాదాపు 8 to 9 ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే స్వామివారు అయితే మనకైతే శివుని రూపంలో దర్శనం ఇస్తున్నారు బంబం బోలే. హైట్ వచ్చేసి మనకి ఇంచుమించు మనకి 15 to 16 feet వెళ్తుంది. వెడత్ వచ్చేసి అయితే మనకైతే బేస్ అయితే 7 to 8 వస్తుంది. సో వెనకాలైతే ఫైర్ బ్యాక్గ్రౌండ్. సో ఇటు పక్కన అయితే మనకైతే చూసుకుంటే అయితే త్రిశూలాలు ఉన్నాయి. సో స్వామివారికి అయితే మనకైతే సగం పెయింటింగ్ వర్క్ అనేది అయ్యింది. సో ఒక్కసారి చూడండి. కిరీటం మీద కూడా చూసుకుంటే మనకైతే లింగం ఇచ్చారు అన్న వాళ్ళు. సో నెక్స్ట్ ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు 16 to 17 feet వెళ్తుంది విత్ బ్యాక్గ్రౌండ్. సో పక్కన కూరు, సో మాత ఇచ్చారు కూరలో. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి. సో మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారు అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. సో కండ్లు అనేది పెండింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నాం మనకైతే. సో కిందటి వీడియోలో మనం చూసుకుంటే అయితే కండ్లు అనేది వర్క్ అనేది అయ్యిండే. సో ఈ రోజు అయితే మనకైతే రాధాకైతే మనకైతే కలర్ వేసేసారు. సో అన్న అయితే ఇక్కడైతే ధోతిలో కూడా కలర్ వేస్తున్నారు, చూసుకోవచ్చు. సో స్వామివారు అయితే మనకైతే కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా ముంబై స్టైల్. ఇది వచ్చేసి మనకైతే ఎలిఫెంట్ ఫేస్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా టైగర్ మీద నిల్చున్న వినాయకుడు, టైగర్ పక్కన నిల్చున్న వినాయకుడు. సో ధోతి వరకు కూడా వస్తుంది ఈ వినాయకుడికి అయితే. సో ఇక్కడ మనకైతే ఇంకో విగ్రహం ఉంది, బాలాజీ రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో ఇక్కడ తొండం మీద చూసుకుంటే అయితే మనకైతే విష్ణు అవతారాలు అన్ని.
సో బేస్ వచ్చేసి మనకైతే ఇంచుమించు 8 to 9 ఫీట్స్ వస్తుంది. హైట్ వచ్చేసి మనకి అయితే 14 to 15 వెళ్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి పెద్ద భారీ బొజ్జ వినాయకుడు. హైట్ వచ్చేసి మనకి ఇంచుమించు 20 to 22 ఫీట్స్ వెళ్తుంది. బేస్ వచ్చేసి అయితే మనకైతే 15 to 16 వెళ్తుంది. సో స్వామివారికి అయితే మనకైతే తొండం మీద అయితే అన్న వాళ్ళు అయితే 12 జ్యోతిర్లింగాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విగ్రహానికి చాలా మంది అయితే పెయింట్ అవుతుంది అని వెయిట్ చేస్తున్నాము. సో అన్న వాళ్ళు అయితే 2-3 days లో దీనికి కూడా మనకైతే పెయింట్ అనేది వేస్తారు. సో ఒక్కసారి రుద్రాక్షలు కూడా చూసుకోండి. సో చెవులో కూడా మనకైతే పాములు ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మన గణేష్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీ.